ముందుగా మన గురువు గారైన బ్రహ్మశ్రీ పత్రిజీకి ప్రణామాలు. ఆత్మ బంధువులందరికీ ప్రమాణాలు. మనం ఈరోజు ఆత్మ విజ్ఞానం గురించి కొద్దిగా తెలుసుకుందాం. మామూలుగా మనకు ఆత్మ జ్ఞానం అని తెలుసుకుంటాము. ఆత్మ జ్ఞానము కాకుండా ఆత్మ విజ్ఞానం అని కూడా సార్ ఇచ్చారు బుక్ లో. మరి ఏంటి ఆత్మ విజ్ఞానం అనేది కొద్దిగా ఐడియా తీసుకుందాము. మనకి ఆత్మకు సంబంధించిన జ్ఞానాన్ని ఆత్మ జ్ఞానం అయితే, ఈ జ్ఞానం యొక్క విశ్వరూపమే ఆత్మ విజ్ఞానం. మరి ఈ జ్ఞానం అనేది ఈ ఆత్మ విజ్ఞానం యొక్క సూక్ష్మ రూపం. మరి జ్ఞానానికి ఆత్మ జ్ఞానానికి ఆత్మ విజ్ఞానానికి చాలా తేడా ఉంది. ఆత్మ జ్ఞానము అంటే నేను ఆత్మను అని తెలుసుకోవడము. ఎవరైతే నేను ఆత్మను కాదు దేహాన్ని అనుకుంటారో వారిని అజ్ఞానులు అంటారంట. ఇక్కడ అజ్ఞానులు అంటే అది నిర్వచనం. నేను ఆత్మను అని తెలుసుకోలేని వారికి పిలిచే నిర్వచనాన్ని అజ్ఞానము అంటారు. ఇంకా వితండవాదం చేసేవారిని కుజ్ఞానులు అంటారు. అంటే ఈ అజ్ఞానుల కంటే కింద ఉంటారు అన్నట్టు. అలాగే నేను ఆత్మను తెలుసుకోకుండా దేహాన్ని అనుకునేవారు మాత్రం అజ్ఞానులు. నేను ఆత్మను తెలుసుకునేవారు జ్ఞానులు, ఆత్మజ్ఞానులు. ఇలా వివరించడం జరిగింది. మనం ఆత్మ జ్ఞానంలో ఎప్పుడైతే మనకి నేను దేహాన్ని అనుకునేవారు ఈ ధ్యానాన్ని తెలుసుకొని ధ్యాన సాధనలో మన సూక్ష్మ శరీరాన్ని నుంచి విడిపడి స్థూల శరీరం నుంచి విడిపడి తెలుసుకుంటారో నేను దేహాన్ని కాదు అయం ఆత్మ అని తెలుసుకుంటారో వారిని ఆత్మజ్ఞానులు అంటారు. అంతే. ఎందుకంటే నేను దేహాన్ని కాదు ఆత్మను అని కూడా తెలుసుకున్నవారు అనమాట. వారిని ఆత్మజ్ఞానులు అంటారు. ఎలాగైతే ఒక సంగీతం రానివాడు అన్నట్టు ఆత్మజ్ఞానం లేని వారిని అజ్ఞానులు అంటారు. అది ఒక తిట్టు కాదనమాట. అయితే ఈ ఆత్మజ్ఞానం కోసం ఆల్రెడీ ఆత్మజ్ఞానం తెలిసిన గురువుల దగ్గర ఈ ఆనాపాన సతి ధ్యానం మనం నేర్చుకోవడానికి వెళ్తే అక్కడ మనకి ధ్యానం ఎలా చేయాలో నేర్పించినప్పుడు కళ్ళు రెండు మూసుకొని శ్వాసానుసంధానం చేస్తే ఎలాగైతే మన సాధనలో ముందుకెళ్తూ ఉన్నప్పుడు సూక్ష్మ శరీరం నుంచి స్థూల శరీరం తెలుసుకొని మనం శరీరమే కాదు ఆత్మ అనే అనుభూతి పొందినప్పుడు ఈ ఆత్మ జ్ఞానం తెలుసుకుంటుంది. కొందరికి ఆ స్థితి చూడకపోయినా సాధనలో తెలుసుకోగలుగుతారు అనమాట. అయితే ఎలాగైతే సంగీతం రాని వాళ్ళు మ్యూజిక్ టీచర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు సాపాసాలు నేర్పించి ప్రాసెస్ లో ముందుకెళ్తారో అలాగే ఈ ధ్యానంలో కూడా దేహస్థితి నుండి నువ్వు ఆత్మవే అని తెలుసుకునే ప్రాసెస్ ఉంటుంది అన్నట్టు. అలాగే ఆత్మజ్ఞాని బీజం అన్నట్టు. మనకి మొక్కగా రాకముందు బీజంతో కంపేర్ చేస్తారు. ఆత్మజ్ఞానం అక్కడితో ఆగిపోదు. అది ఆత్మ ప్రజ్ఞానంగా మారాలి. ఆ తర్వాత అది విజ్ఞానంగా రూపు చెందాలి. మరి ఆత్మజ్ఞానాన్ని ఇక్కడ మనకి చిన్న బీజంతో పోల్చారు. మొక్క రాకముందు ఒక చిన్న విత్తనం లాగా ఆత్మజ్ఞానం అది నేను దేహాన్ని కాదు ఆత్మను అయం ఆత్మను తెలుసుకోవడం బీజస్థితి. అది ఆత్మజ్ఞానులు. ఆ తర్వాత ఆ బీజస్థితి దాటి నేను ఇక్కడే కాదు ప్రతి మొక్కలోను ప్రతి జీవులోను ఉన్నానని తెలుసుకోవడం మొక్క స్థితి. బీజం నుంచి బీజం అంకురించి మొక్కగా మారితే ఎలా ఉంటుందో అదే అన్నమాట. నేను అంతర్లోను వ్యాపించి ఉన్న ఆత్మను అని తెలుసుకున్నానని ఆత్మ ప్రజ్ఞానము అంటారు. అంటే ఆత్మ జ్ఞానము అనేది బీజము అయితే మనకి మొక్క అనేది ఆత్మ ప్రజ్ఞానము. బీజ స్థితిలో కేవలం నేను ఆత్మను అని మాత్రమే తెలుసుకుంటారు. అదే ప్రజ్ఞాన స్థితిలో అంటే మొక్క స్థితిలో నేను ఆత్మనే కానీ అన్నిట్లోనూ ఉన్నాను, ప్రతి మొక్కలోను జీవిలోనూ ఉన్నాను, సర్వాత్మను అని తెలుసుకుంటారు. అంటే ఫస్ట్ అయమాత్మ అని తెలుసుకున్నవారు అయమాత్మ బ్రహ్మ అని కూడా తెలుసుకుంటారు. అది రెండో స్టేజ్ని ఆత్మ ప్రజ్ఞానము అంటారు. సో ఆత్మజ్ఞానము ఆత్మ ప్రజ్ఞానం వరకు ఓకే, కానీ అక్కడతో ఆగిపోదు. అది ఆత్మ విజ్ఞానంగా రూపు చెందాలి. ఇక్కడ అది మహావృక్షం అని చెప్పబడుతుంది. ఆత్మ జ్ఞానమేమో బీజమైతే, ఆత్మ ప్రజ్ఞానం అనేది మొక్క అయితే, ఆత్మ విజ్ఞానం అనేది మహావృక్షం శాఖోపశాఖలకి అనంతం అన్నమాట. బీజానికి అంతం ఉంటుంది, మొక్కకి అంతం ఉంటుంది, కానీ
మహావృక్ష దానికి అంతం ఉండదు, ఇంకా అది శాఖోపశాఖలుగా ఎప్పటికీ వెళ్ళిపోతూనే ఉంటుంది. కింద ఇంకా వేళ్ళు స్ట్రాంగ్ గా అయ్యి ఎట్లా స్ప్రెడ్ అవుతూ ఉంటుందో అలా ఆత్మ విజ్ఞానానికి అంతం అంటూ ఉండదు, ఇంకా అనంతము. అయితే ఆత్మ జ్ఞానానికి అంతం ఉంటుంది, ఆత్మ ప్రజ్ఞానానికి అంతం ఉంటుంది. అంటే అక్కడే ఆగిపోవద్దు మనం. నేను ఆత్మని తెలుసుకున్నాను కదా ఇంకా అయిపోయింది అనుకోవద్దు, ప్రజ్ఞాన స్థితికి వెళ్ళిపోవాలి. ఆత్మ ప్రజ్ఞానానికి కూడా అంతం ఉంటుంది. అన్నిట్లోనూ ఉన్నానని అక్కడికి ఆగిపోవద్దు, విజ్ఞాన స్థితికి ఎదగాలి. అది అక్కడి నుంచి ఇక నిరంతర రీసెర్చ్ మొదలవుతుంది అన్నమాట. ఎప్పుడైతే ఒక సైంటిస్ట్ తన సొంత రీసెర్చ్ తో పాటు మిగిలిన సైంటిస్టుల ద్వారా కూడా తెలుసుకున్న గ్రంథాలను చదివి ఇంకా ఎట్లా ఎదుగుతాడో, ఆత్మ విజ్ఞాన స్థితిలో ఉన్న వారు కూడా అలాగే ఎదుగుతూ ఉంటారు. మన పిరమిడ్ మాస్టర్స్ అందరూ ఆత్మ విజ్ఞాన అభిలాషకులు అని చెప్పారు. ఇందులోనే ఉన్నారు, మరి ఇక్కడి నుంచి వీళ్ళు లాస్ట్ జన్మ చేసుకుంటున్నారని చెప్పారు అన్నట్టు. సో మనం ఆత్మ జ్ఞానం నుంచి ఆత్మ ప్రజ్ఞానంకి వెళ్ళాలి, ఆత్మ ప్రజ్ఞానం నుంచి ఆత్మ విజ్ఞానంగా ఎదగాలి. ఇది ప్రాసెస్. మరి పత్రి గారికి ఆత్మ విజ్ఞానం అనేది లోక్సామ్ రాంప బుక్స్ ద్వారా తెలిసిందని చెప్పారు. కానీ ఆత్మ జ్ఞానం మాత్రము వారి ఫ్రెండ్ రామ్మోహన్ రావు అనే ఫ్రెండ్ ద్వారా ధ్యాన పరిచయం జరిగి ఆ ధ్యాన సాధనలో నేను శరీరాన్ని కాదు ఆత్మను అని తెలుసుకున్నానని చెప్పారు. నేను శరీరాన్ని కాదు ఆత్మను అని మొదటగా వారి ఫ్రెండ్ ద్వారా పరిచయమైన ఆ ధ్యానం ద్వారా తెలుసుకున్నారు. అప్పుడు సారిగా ఆత్మ జ్ఞానం అంకురించింది అని చెప్పారు. ఆ సాధనలో ఆత్మ ప్రజ్ఞానంగా మారారు. కానీ ఆత్మ విజ్ఞానం మాత్రం నేను లోక్సామ్ రంప బుక్స్ ద్వారానే తెలుసుకున్నాను, ఆత్మ విజ్ఞానిగా ఎదిగాను అని చెప్పారు చాలా తక్కువ సమయంలోనే. అలా ఎంతో మంది అని బిసెంట్, రిచర్డ్ బాక్, లోక్సామ్ రంప ఇలాంటి వారి బుక్స్ చదివి వీరు ఆత్మ విజ్ఞానానికి సంబంధించిన రీసెర్చ్ చేస్తున్నవారు అన్నమాట. అంత జ్ఞానం వారిలో ఉంది వారి బుక్స్ లో. కాబట్టి వారు అనుభవం చేసినా కానీ ఆ బుక్స్ చదవడం వల్ల నేను ఆ అభ్యాసం చేసి దాని ద్వారా ఇచ్చిన జ్ఞానమే అని చెప్తున్నారు సార్. కాబట్టి ప్రతి ఒక్క మాస్టర్ ఆత్మజ్ఞానం దగ్గర ఆగిపోకూడదు, ఆత్మ విజ్ఞానిగా ఎదగాలని చెప్తున్నారు. అలాగే మనకు భగవద్గీతలో కూడా కృష్ణ పరమాత్మ చెప్పారు కదా, మనుష్యానాం సహస్రేషు కచ్చిత్ సిద్ధయే యతతామపి సిద్ధానాం కచ్చిన్మాం వేత్తి తత్వతః. అంటే వేలాది మంది మనుషుల్లో కొంతమంది మాత్రమే సత్యాన్వేషణ కోసం పాకులాడతారు. అలా సత్యాన్వేషణలో ఆత్మజ్ఞానం తెలుసుకున్న వారు ఇంకా విజ్ఞానిగా మారడానికి ఒకానొక కొత్త మంది మాత్రమే ఎదుగుతారని చెప్పారు, అలా ఉంటారని చెప్పారు. అయితే మనిషి శైశవాత్మ స్థితి నుంచి పరమాత్మ స్థితికి చేరుకోవాలి. తన ఆత్మ పరిణామ క్రమంలో శైశవాత్మ, బాల్యాత్మ, యువాత్మ, ప్రౌఢాత్మ, వృద్ధాత్మ, విముక్తాత్మ, తర్వాత పరమాత్మ స్థితికి ఎదగాలి. సో ఇలా ఎంతో మంది వేలాది మందిలో చాలా కొద్ది మంది మాత్రమే ఈ సత్యాన్ని తెలుసుకుంటారని భగవద్గీతలో చెప్పడం జరిగింది. మరి ఆత్మజ్ఞానం నుంచి ఆత్మ విజ్ఞానం వరకు ఎదగడానికి మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో కూడా వివరించారు. ఒకనొక మాస్టరు తను ధ్యానం తెలుసుకున్నప్పటి నుంచి విశుద్ధ స్థితి, మహాలోక స్థితి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ధ్యానం తెలుసుకొని జ్ఞానానికి, ఆత్మజ్ఞానానికి చిగురించాలంటే తను విశుద్ధ స్థితిలో ఉంటూ ధ్యాన సాధన చేసినప్పుడు కర్మలన్నీ దగ్ధం అవుతాయి. శుద్ధము, విశుద్ధము, కర్మలన్నీ దగ్ధం అయిపోయి ఆత్మజ్ఞానం చిగురించడం స్టార్ట్ అవుతుంది అన్నమాట. అప్పుడు ఆత్మజ్ఞానిగా ఎదగాలని మొదలవుతుంది విశుద్ధ స్థితిలో. అనాహతలో ఇంకా ఆత్మజ్ఞానం స్టార్ట్ అవ్వదు. విశుద్ధ స్థితిలో ఉన్న వారికి ధ్యాన సాధన చేస్తూ ఉన్నప్పుడు తన నాడి మండల శుద్ధి జరిగి కర్మలన్నీ దగ్ధం చేసుకొని ఆత్మజ్ఞానానికి అంకురించడం స్టార్ట్ అవుతుంది. అలా ఆత్మజ్ఞానం అంకురించిన తర్వాత వారు ఇంకా కొద్దిగా ఎక్కువ సాధన చేసినప్పుడు ఆజ్ఞాచక్రకు చేరుతారు. అప్పుడు అన్ని లోకాలను చూడడము, అక్కడి జ్ఞానాన్ని సంతరించుకుంటారు. ఆత్మజ్ఞానం నుంచి ఆత్మజ్ఞానం అంటే ఇక్కడికి వచ్చినాక జ్ఞానం వస్తుంది. ఇక్కడ ఇది అయిపోయాక ఇక్కడ జ్ఞానం వస్తుంది. ఇక్కడ జ్ఞానం రాగానే ప్రజ్ఞానంకి ఎదగాలి. అంటే అన్ని లోకాలను చూసి ఇంకొద్దిగా ఎక్కువ సాధన చేసి ఎక్కువ జ్ఞానాన్ని సంపాదించి ప్రజ్ఞాన స్థితికి రాగానే సత్యలోక స్థితికి వెళ్ళిపోతారట.
ఆ ప్రజ్ఞాన స్థితిలో అక్కడతో ఆగిపోకుండా విజ్ఞానంగా మార్చుకోవాలి. అంటే ఇంకా ఎక్కువ ఒక విజ్ఞానిగా మారాలంటే 500 రెట్ల ధ్యానం ఉండాలంట. అంటే అంత స్థితి కావాలి. ఆ జ్ఞానాన్ని పొందేయడానికి. ఎంతో నాలెడ్జ్‌ని తీసుకోవాలి. సో, అలా విజ్ఞానిగా మారతాడు. ఎందుకంటే ఇక్కడ 2 దళాలుంటాయి. అక్కడ సహస్ర దళాలుంటాయి. సహస్ర దళాలంటే మనకు అన్ని విషయాల పట్ల ఎక్కువ అవగాహన పెరుగుతూ వస్తుంది. ఒక అజ్ఞానికి, జ్ఞానికి ఎంత తేడా ఉంటుందో, అలాగే ఒక ఆత్మజ్ఞానికి, ఆత్మ విజ్ఞానికి కూడా అంతే తేడా ఉంటుంది. ఆత్మ విజ్ఞాన స్థితిలో ఉన్న వాళ్ళు కేవలం ఆత్మ విజ్ఞాన స్థితిలో ఉన్న వారికి అర్థమవుతుంది. ఆత్మ జ్ఞానికి అర్థం కాదు. ఆత్మ ప్రజ్ఞానికి అర్థం కాదు. ఇంకా అజ్ఞానులకు ఎలా అర్థమవుతుంది? అసలే అర్థం కాదు. సో, నేను దేహం అనే స్థితి అజ్ఞానము. నేను ఆత్మ అని తెలుసుకోవడము ఆత్మ జ్ఞానము. నేను ఆత్మనే కాదు అన్నిట్లో ఉన్న ఆత్మను కూడా నేనే అని తెలుసుకోవడము ఆత్మ ప్రజ్ఞానము. ఇంకా మన అనేక జన్మల జ్ఞానాన్ని సంపాదించుకుంటూ ఒక కృష్ణ పరమాత్మలాగా ఎదిగి ఇంకా రీసెర్చ్ చేస్తూ ముందుకెళ్ళడం ఆత్మ విజ్ఞానం. ఇంకా అది అనంతం. ఆత్మ విజ్ఞానం వచ్చినాక అది ఎండ్లెస్ కొనసాగుతూనే ఉంటుందన్నమాట. ఎవరైతే ఆత్మ జ్ఞానాన్ని పొందిన వారు ఆత్మ ప్రజ్ఞానాన్ని చేరడానికి సాహసించరో వారు ఆత్మజ్ఞానం మూర్ఖులు అంటారు. ఎవరైతే ఆత్మ ప్రజ్ఞానానికి వచ్చిన ఆత్మ విజ్ఞానంగా ఎదగడానికి ముందుకెళ్లరో వారిని ప్రజ్ఞాన మూర్ఖులు అంటారట. కాబట్టి మనకి ఈ చక్రస్తో కంపేర్ చేసి చెప్పడం జరిగింది. కింద మూలాధార చక్రలో ఉన్నప్పుడు నాస్తికులు ఏదిని నమ్మరు. వారికి ఆధారం చూపించాలి. వారికి ఆధారం చూపిస్తే గాని నమ్మరు. కాబట్టి మనకి సత్యసాయి బాబా మహిమలు చూపించేవారని తెలుసు కదా. నోట్లో నుంచి లింగాలు తీయడము ఇవన్నీ ఎందుకు అంటే ఈ నాస్తికులను ఆస్తికులుగా మార్చడానికి అతనిది ఉపయోగపడిందట. మూలాధార స్థితిలో ఉన్న వారికి అతని జ్ఞానం ఉపయోగపడింది. ఆయన మహిమలు చూపించిన ఓహో ఇలా తీస్తారు, దీనికి ఒక మహిమ ఉంది, ఇది దైవము అని తెలుసుకోవడానికి వారికి సత్యసాయి బాబా యొక్క స్థితి ఉపయోగపడింది. మూలాధార చక్ర వారికి చాలా మందికి ఉపయోగపడింది అని చెప్పడం జరిగింది. వారు మహిమలు వారు స్పీచెస్ ద్వారా చాలా మంది నాస్తికులను ఆస్తికులుగా మార్చడం జరిగింది. ఈ నాస్తికులు మూలాధారంలో ఉంటారు. ఇంకా ఆస్తికులు వారికి దైవం పట్ల కొద్దిగా అవగాహన ఉంటుంది, కానీ ఎక్కువ జ్ఞానాన్ని మత సంబంధమైన గ్రంథాలు ఇవన్నీ చదివి ఉండరు. ఆ జ్ఞానం వారికి లేదు. ఓకే దైవం ఉంది అని అంతే తెలుసుకుంటారు అన్నట్టు ఆస్తికులు. ఈ ఆస్తికులు మతపరమైన గ్రంథాలు ఇవన్నీ చదివితే అప్పుడు పాండిత్యం సంతరించుకుంటుంది. ఆ పాండిత్యం సంతరించుకున్నప్పుడు మణిపూరకకు వస్తారన్నమాట. మనకు వేదాలు, ఉపనిషత్తులు, గ్రంథాలు ఇవన్నీ చదువుకున్న వారంతా కూడా మణిపూరక చక్రలో ఉండిపోతారు. వీళ్ళు పండితులు అంటారు. వీరి దగ్గర పండిత జ్ఞానం, పుస్తక జ్ఞానం ఉంటుంది, కానీ అనుభవ జ్ఞానం ఉండదన్నమాట. అంటే కేవలము చెప్పడంలోనే నిష్ణాతులై ఉంటారు, కానీ అవేం పాటించరు. వీరి స్పీచెస్ అందరికి నచ్చుతాయి, చాలా పాపులర్ అవుతారు. మణిపూరకము పైన పటారము, లోపల ఏమి ఉండదు. మణి అంటే పైన దగ్గర మెరుస్తూ కనిపిస్తూ ఉంటది, లోపల ఏమి ఉండదు అని చెప్తారు. అలాంటి పండితులు అన్నట్టు. కానీ వీళ్ళు చాలా అద్భుతంగా స్పీచెస్ ఇస్తారు. ఈ స్పీచెస్ ఎంతో మందిని ఆకర్షిస్తాయి. అంటే ఎందుకంటే వీరికి అంతటి జ్ఞానం ఉంటుంది. పుస్తకాల రూపంలో పొందపరచబడిన చాలా జ్ఞానాన్ని సంతరించుకుంటారు కాబట్టి ఆ స్థితిలో వాళ్ళు ఉంటారు. అయితే వారికి కూడా లోపల సత్యాన్ని ఫాలో అవ్వరు కాబట్టి ఒక అసంతృప్తి ఉంటది. కాకపోతే అంతే వారి పండిత స్థితి. ఆ తర్వాత ఇంకా అనాహత అంటే ఇంకా చెప్పులు లేని స్థితి. అక్కడికి వచ్చేరాక ఇదంతా శబ్దాలు చేయొద్దు అంటే ఇంకా ఇలాంటి స్పీచెస్ అవసరం లేదు, సత్యం అయితే ఉంది, ఆత్మ అనే సత్యం ఉంది అని తెలుసుకుంటారు, కానీ దాన్ని అభ్యసించరు అన్నమాట. కేవలము ఆ సత్యం ఉంది అంతా మాయ అనుకుంటారు, కానీ జస్ట్ అట్లా కాముగా ఉండిపోతారు. అనాహత. ఇక్కడ వేదాంతులు అని చెప్పబడతారు వీళ్ళని. అంటే ఇక్కడ వేదాంతులుగా ఉండిపోతారు. ఈ వేదాంతులుగా ఉండిపోయిన తర్వాత విశుద్ధ చక్ర వచ్చేసరికి ఆత్మజ్ఞానానికి బీజం మొదలవుతుంది. ఇక్కడ అభ్యాసం మొదలవుతుంది. అనాహత వరకు ఏది తెలియదు, కేవలం జ్ఞానం వరకే ఉంటుంది. చెప్పుల ఆస్తికులు, నాస్తికులు, చెప్పుళ్ళు, నిశ్శబ్దం ఈ ప్రాసెస్. ఆ తర్వాత ఆత్మ జ్ఞానానికి ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ విశుద్ధ. ఎప్పుడైతే మనం ధ్యానం తెలుసుకొని శ్వాస మీద ధ్యాస పెట్టి
ప్రాసెస్ మొదలెడతామో, సూక్ష్మ శరీరం, స్థూల శరీరం ఇవన్నీ తెలుసుకుంటామో, నేను ఆత్మను అని తెలుసుకోగానే ఇంకా మెల్లిగా నాడీ మండల శుద్ధి అవన్నీ జరిగి కర్మబంధం నుంచి మొత్తం శుద్ధి జరిగిన తర్వాత ఇక్కడికి ఆజ్ఞ చక్రకు వచ్చే టైంకి జ్ఞానం అంకురించింది అంటారు. అంటే ఆత్మజ్ఞానం తెలుసుకోవడం జరుగుతుంది. ఇంకా ఆత్మజ్ఞానం తెలుసుకోగానే వెంటనే ప్రజ్ఞానంకి వెళ్ళిపోవాలి. అంటే అంతలోనూ నేను ఉన్నాను అని సత్యాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అందరిలోనూ నేనున్నానని తెలుసుకునే ప్రయత్నం చేయకపోతే మనని ఏమంటారు, ఆత్మజ్ఞానం మూర్ఖులు అంటారు. ఇది సరిపెట్టుకోకూడదట అక్కడతో, అది తెలుసుకోవాలి. అప్పుడు ప్రజ్ఞానం సంతరించుకుంటుంది. ఎంత తొందరగా మనం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉండాలని చెప్పారు. అక్కడెక్కడ ఆగిపోకూడదని చెప్పారు. అలా ప్రజ్ఞానం సంతరించుకోగానే విజ్ఞానం కోసం మిగతా మాస్టర్ల ద్వారా సంపాదించిన జ్ఞానాన్ని, రకరకాల బుక్స్ ని చదువుతూ ఇంకా విజ్ఞానం అనంతంగా విస్తారంగా పెంచుకుంటూనే పోవాలి. ఏదైనా అక్కడే ఆగిపోవద్దు. ఇంకా మూలాధారంలో ఉన్నవారు ఆస్తికులు కాబట్టి వాళ్ళు నాస్తికులుగా మారిపోతే ఆస్తిక మూర్ఖులు అంటారట. ఈ నాస్తికులు గ్రంథాలు, మతపరమైన గ్రంథాలు కొద్దిగా చదివి ఇంకొద్దిగా నాలెడ్జ్ తెలుసుకోకపోతే వారిని నాస్తిక మూర్ఖులు అంటారు. ఎలాగైతే తర్వాత వారు గ్రంథాలు పాండిత్యం సంపాదించుకొని మణిపూరకంలోకి వచ్చాక మరి దాన్ని అదంతా అంటే అభ్యాసం చేయలేదు అన్న సత్యాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయకపోతే వారిని మణిపూరక పండిత మూర్ఖులు అంటారట. ఎందుకంటే పండిత తత్వంతో ఆగిపోతారు. వేదాంతంగా మారిపోవాలంటేనే ఆ వేదాంతంగా మారిపోయినాక ఇంకా వేదాంత దగ్గర కూడా ఎక్కువసేపు ఉండొద్దంట. అంతా ఇప్పటిదాకా చప్పుడు చేసామని అనాహత దగ్గర నిశ్శబ్దంగా ఉండి టైం వేస్ట్ చేసుకోవద్దంటారు. నేనైతే ఒక్క క్షణంలోనే వెంటనే పై స్థితికి వెళ్ళడానికి ప్రయత్నిస్తాను. అంత సమయం వృధా చేయొద్దు. ఇదంతా మాయా, అంత సత్యం ఉంది కానీ ఎందుకు చూస్తూ విచారణ చేసుకుంటూ కూర్చోతున్నట్టు దాన్ని అనుభవపూర్వకంగా చేయడానికి ప్రయత్నించాలి. అంటే నెక్స్ట్ స్టేజ్ ఏంటి, దానికి ఏం ప్రాసెస్ అవసరమో దాని ఆత్మజ్ఞానుల దగ్గరికి వెళ్ళి ఆ ధ్యానాన్ని నేర్చుకొని మనం వెంటనే ఆత్మజ్ఞానంగా తయారవ్వాలంట. వేదాంతులు వెంటనే ఆత్మజ్ఞానంలో మారాల్సిందే అని చెప్పారు. అక్కడ ఆగిపోతూ అనాహత చక్ర దగ్గర రమణ మహర్షి ఆత్మ ప్రజ్ఞానానికి, ఆత్మజ్ఞానానికి ప్రతీక అని చెప్పారు. అతని దగ్గర ఆత్మ ప్రజ్ఞానం ఉంది కానీ ఆత్మ విజ్ఞానానికి అప్పటికి రాలేదు కాబట్టి అతని దగ్గర ఉన్న శిష్యులు ఎక్కడ దాకా వచ్చారంటే అతనే ఆత్మజ్ఞాని, ఆత్మ ప్రజ్ఞానం దగ్గర ఉండడం వల్ల శిష్యులు వేదాంతులు స్థితి వరకే ఉండిపోయారట. ఎందుకంటే కేవలం విచారణ ద్వారానే తెలుసుకోవచ్చు అని చెప్పడం వల్ల వాళ్ళు విచారణ ద్వారానే చేశారే కానీ దాని సాధన రూపంలో తెలుసుకోలేకపోయారట. సాధన ఎప్పుడైతే సాధన చేస్తే వాళ్ళు సొంత అనుభవం తెలుసుకుంటారు కదా, ఆ శిష్యులు సొంత అనుభవం ద్వారా తెలుసుకోలేకపోయారు. విచారణ స్థితి జ్ఞానం అయితే వచ్చింది అని విజ్ఞాన స్థితికి అక్కడి శిష్యులు ఎవరు చేరుకోలేకపోయారని చెప్పడం జరిగింది. ఎందుకంటే రమణ మహర్షి ఆత్మ ప్రజ్ఞాన స్థితిలో ఉన్నారు, ఎంటర్ అయ్యారు. విజ్ఞానంకి అప్పటికీ అవ్వలేదంట. అయితే ఈ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆత్మ ప్రజ్ఞానంలో కొద్ది పరాకాష్ఠ సంపాదించారు కాబట్టి ఆయన విజ్ఞాన స్థితికి ఎంటర్ అవ్వడం వల్ల ఆయన దగ్గర ఉన్న శిష్యులు చాలా మంది ఆత్మ ప్రజ్ఞానం నుంచి వచ్చి చాలా మంది లాస్ట్ జన్మ చేసుకునే వరకు వచ్చారు. అక్కడున్న కొంతమంది శిష్యులే ఇంకా కంప్లీట్ చేసుకోవడానికి మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ద్వారా ఫుల్ఫిల్ చేసుకోవడానికి వచ్చారని చెప్పాడు. ఇక్కడికి వచ్చి ఆత్మ విజ్ఞానంగా ఎదగడానికి చేస్తున్నారని చెప్పారు. అలాగే ఒకానొక గౌతమ బుద్ధుల్లాగా, మహావీరుల్లాగా మనం కూడా కృష్ణుల్లాగా ఆత్మ విజ్ఞానంలాగా నిరంతరం కృషి చేస్తూ ఉండాలి, అక్కడే ఆగిపోకూడదు అని చెప్పడం జరిగింది. ఎప్పుడైతే మనము ఆత్మ జ్ఞానం నుంచి ప్రజ్ఞానానికి ఎప్పుడైతే ఇప్పుడు మనకు విజన్స్ కనిపించగానే అంత భ్రమాన్ని కొట్టిపరేద్దట. ఎవరికి ఏ జ్ఞానం కావాలో ఆ జ్ఞానం వస్తూ ఉంటుంది, ఆ స్థితికి చేరుతూ ఉంటారు. అంత కనిపించగానే ఇంకొద్దిగా సాధన ప్రయత్నించకపోతే మనకి ముందుకు పురోగమనం ఉండదు అన్నమాట. అందుకనే మనం ఎప్పుడు సాధనలో ముందుకెళ్తూనే ఉండాలి, ఎక్కడెక్కడ చెక్ చేసుకుంటూ ఉండాలి, ఆగిపోకూడదని చెప్పడం జరిగింది. కాబట్టి కంపల్సరీ అందరూ ఆత్మ విజ్ఞానంగా ఎదగాలి. అంటే బీజం నుంచి మొక్క స్థితికి ఎదగాలి, మొక్క స్థితి నుంచి వృక్ష స్థితికి ఎదగాలి. అలా ఎలాగైతే పాలు తోడు వేస్తే పెరుగు అవుతుందో మనకి ధ్యానం అనే సాధన ప్రక్రియ తోడగానే మనం ఆత్మజ్ఞానం, ఆత్మ ప్రజ్ఞానము, ఆత్మ విజ్ఞానంగా విరాజిల్లుతాం అన్నమాట. సో ఒకానొక
ఆత్మజ్ఞాని తపోలోకానికి వెళ్ళినా మళ్ళీ భూమి మీదకి రాక తప్పదు. ఎందుకంటే కంప్లీట్‌నెస్ లేదు. ఆత్మ ప్రజ్ఞానిగానే ఉండిపోతాడు. ఆత్మ విజ్ఞానానికి ఎదగాలంట. అందుకనే మళ్ళీ భూమి మీదకొచ్చి ఆత్మ విజ్ఞానిగా ఎదిగేదాకా జన్మలు తీసుకుంటూనే ఉంటాడు. కాబట్టి మన ప్రతి మాస్టర్ కూడా ఆత్మ జ్ఞానంగా అక్కడితో ఆగిపోకుండా విజ్ఞానిగా ఎదగాలని చెప్పడం జరిగింది. సో, నాస్తికులు ఆస్తికులుగా మారాలి. ఆస్తికులు పండితులుగా మారాలి. పండితులు వేదాంతులుగా మారాలి. వేదాంతులు యోగులుగా విశుద్ధ చక్రకు రావాలి. ఆ తర్వాత జ్ఞాన స్థితికి ఆజ్ఞ చక్రకు రావాలి. ఆ తర్వాత శాస్త్ర స్థితికి విజ్ఞాన స్థితికి రావాలి. ఇదంతా ప్రాసెస్. సో, నేను దేహము అనుకునేవాడు అజ్ఞాని. దీనికి అది కూడా దేవుడికి వితంతవాదం చేసే వరకు జ్ఞాని. నేను ఆత్మను తెలుసుకున్నవాడు ఆత్మజ్ఞాని. నేను ఆత్మనే కాదు అన్నిట్లో ఉన్న సర్వం వ్యాపించి ఉన్నాను బ్రహ్మాన్ని అని తెలుసుకున్నవాడు ఆత్మ ప్రజ్ఞాని. అక్కడితో ఆగకుండా అనంతమైన జ్ఞానాన్ని సంపాదించుకుంటూ నిరంతర ప్రవాహంగా వెళ్ళేవాడు ఆత్మ విజ్ఞాని. అయితే మూలాధార చక్రంలో ఉన్న వారికి మనకి శైశవాత్మ అంటారు. ఈ శైశవాత్మలో వారు అక్కడ ఉన్న వారికి ఈ పైన ఉన్న స్టేజ్ లో ఉన్నవారు గుళ్ళకెళ్ళు అని చెప్తూ ఉంటారంట. అంటే వాళ్ళు ఆధారపడతారు కదా, ఒకరు చెప్తేనే వెళ్తారు. నేను గుడికి వెళ్ళాలి, నేను చర్చికి వెళ్ళాలి, నేను మసీదుకి వెళ్ళాలి అని పైన వాళ్ళు చెప్పినప్పుడు, అంటే అంతకంటే ఉన్నతంగా ఉన్న మాస్టర్స్ చెప్పినప్పుడు వింటారట. అంటే స్వాధిష్టాన మాస్టర్స్. ఇక స్వాధిష్టానంలో ఉన్నవారు నువ్వు గుడికెళ్ళు, నువ్వు చర్చికి వెళ్ళు, నువ్వు మసీదుకి వెళ్ళు అని ఇలా ఆర్డర్ చేసేవారు. అలా ఆ స్థితిలో ఉంటారు. ఆ తర్వాత మణిపూరకులో ఉన్నవారు మా మతం గొప్పది, నా పార్టీ గొప్పది, ఇది గొప్ప అని ఈ స్థితిలో ఉంటారు అన్నట్టు. నేను శైవులం, మేము గొప్ప, మా ఈ కులం గొప్ప, ఇలాంటివన్నీ మణిపూరకంలో ఉండిపోతాయి అన్నమాట. ఇక తర్వాత అనాహతకు వచ్చేసరికి ఏదైనా పండితంలో అంటే ఏదైనా కర్మయుగంలో చాలా అద్భుతంగా ఉంటారు. సంగీత జ్ఞానంలో కానీ, క్రికెట్ లో కానీ దాంట్లో ప్రావీణ్యం సంపాదించుకుంటారు. వారి యొక్క ఎందులో జ్ఞానం ఉందో దానిలో ఆరితేరుతారన్నమాట. అది అక్కడికి వెళ్ళిపోతారు. ఇంకా ఆ తర్వాత విశుద్ధ చక్రకు వచ్చేసరికి ఆత్మజ్ఞాన స్థితికి రావడం జరుగుతుంది. అంటే మనకి కింద ఏంటి శైశవాత్మ, ఆ తర్వాత బాల్యాత్మ, ఆ తర్వాత యవనాత్మ, ఆ తర్వాత ప్రౌఢాత్మ, ఆ తర్వాత వృద్ధాత్మ, ఆ తర్వాత విముక్తాత్మ, ఆ తర్వాత పరమాత్మ స్థితికి ఎదగడము. ఈ 7 చక్రాలను ఈ ఆత్మలో ఈ స్టేజ్ లో కంపేర్ చేయడం జరిగింది. ఒకానొక పరమాత్మ స్థితిలో ఉన్నవారు వృద్ధాత్మలను పరమాత్మ స్థితికి చేర్చడానికి సహకరిస్తారని చెప్పారు. అయితే మనం ఎప్పుడైతే ఈ విశుద్ధ స్థితిలో ఉంటామో మనం ఏం కావాలంటే మనం వెంటనే అరిహంతలం అయిపోతాం కదా, అంటే మన కర్మలను దగ్ధం చేసుకుంటాం. దగ్ధం చేసుకున్న తర్వాత అరిహంతలం అయిపోయాక బోధిసత్తులుగా మారాలి. అప్పుడే ప్రజ్ఞానం అంకురిస్తుంది. అంటే టీచింగ్ చేస్తూ ఉండాలి, అక్కడికి ఆగిపోవద్దు. మనం తెలుసుకున్న జ్ఞానాన్ని టీచింగ్ చేస్తూ ఉంటే అప్పుడు ఏమవుతుంది, మనకి ఆత్మ ప్రజ్ఞానంలో ఒక పరాకాష్ఠ వస్తుంది. ఆ తర్వాత ఆ టీచింగ్ లో అల్టిమేట్ స్టేట్కి వెళ్ళినప్పుడు బుద్ధులుగా ఎదుగుతాం అన్నమాట. సో అరిహంతులు బోధిసత్తులుగా, బోధిసత్తులు బుద్ధులుగా ఎదగాలి. ఆత్మజ్ఞాని ఆత్మ ప్రజ్ఞానం కావాలి, ఆత్మ ప్రజ్ఞాని ఆత్మ విజ్ఞానిగా ఎదగాలి. కాబట్టి అజ్ఞానం నుంచి జ్ఞానం, జ్ఞానం నుంచి ప్రజ్ఞానం, ప్రజ్ఞానం నుంచి విజ్ఞానము. ఈ విజ్ఞానంలో మహావిజ్ఞానము, పరమ విజ్ఞానము ఉంటుందంటే మనం ఇది అనంతం కదా. ఇందులో కూడా ఇంత ఎక్కువ తెలుసుకుంటే మహావిజ్ఞానము, పరమ విజ్ఞానము ఇలాంటి పేర్లతో పిలుచుకోవడం జరుగుతుంది అనమాట. కాబట్టి మన పిరమిడ్ మాస్టర్లు అందరూ ఆత్మ విజ్ఞాన అభిలాషకులు, అన్వేషకులు, ఇది కంప్లీట్ చేసుకొని ఆఖరి జన్మ చేసుకోవడానికి వచ్చిన వారని చెప్పడం జరిగింది. సో కాబట్టి మాస్టర్స్ మనం అందరం ఆత్మ విజ్ఞానులుగా విరాజిల్లాలని ప్రతిసారి చెప్పినట్టుగా ఆ దిశలో మన సాధనలో ముందుకెళ్దాము. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్.